ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ మీ. వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా మార్నింగ్ లేచాకైతే ఫుల్ టైర్డ్ అబ్బా. నైట్ అంతా నిద్ర పట్టలేదు. ఇంకా మరి ఇదైతే నిద్రకే వదిలేలా లేదని పొద్దున్న లేవగానే అయితే ఫస్ట్ ఫ్రెష్ అప్ అయిపోయాను. ఇంకా ఇదైతే బయట పెట్టిన కొబ్బరి బాగా ఎండిపోయింది. పిచ్చుకలు తింటున్నాయని అయితే ఉంచేసాను బయట. ఇంకా నిద్ర అయితే లేదు కదా, హెడేక్‌గా ఉంది. ఇంకా కొంచెం ఆయిల్ అయితే పెట్టుకుందాం అనుకున్నా. కానీ ఆయిల్ బాగా గడ్డగట్టేసింది. ఇప్పుడు అయ్యే పని కాదని అయితే ఇంక వదిలేసాను. ఇంకా ఇదైతే నైట్ ఫుడ్ వేస్ట్ అయిపోయిందబ్బా. నాకు చాలా అనీజీగా అనిపించి ఇంకా కిచెన్‌లోకి రాలేదు. చూసుకోలేదు ఇంకా. ఈ ఫుడ్ కూడా సర్ది పెట్టలేదు. ఈ స్వీట్ కార్న్ అయితే మా తమ్ముడు తింటాడని చెప్పేసి ఉంచా. వాడేమో నైట్ రాలేదు. ఇంక దానివల్ల అది కూడా స్మెల్ వచ్చేసింది. కొంచెం బాధ అనిపించింది. ఈవినింగ్ తినాలనిపించినా సరే వాడు తింటాడు అని చెప్పేసి పక్కకు పెట్టా. తీరా చూస్తే అదేమో ఇప్పుడు పాడైపోయింది. సర్లే మరేం చేస్తాను, బాధపడడం ఎందుకు, పడేయడం తప్ప మరేం చేయలేను. ఎప్పుడు మా వారు నేను బాగోక కిచెన్‌లోకి రాకపోయినప్పుడైనా లాస్ట్‌లో ఆయనొచ్చి కిచెన్‌లో అన్నీ చూసుకొని పడుకుంటారు. అంటే ఏమైనా ఫుడ్ ఐటెమ్స్ గట్టా బయట పెట్టేసిందా ఏంటా అని జెప్పేసి. మరేంటో ఆయన గూడా నైట్ కిచెన్‌లోకి రానట్టున్నారు. ఇంక ఇవైతే బయటుండిపోయి. ఇంక లెగిసాక మా వారైతే ఇంక టీ పెట్టమని అడిగారు. ఫస్ట్ ఈ బౌలయితే క్లీన్ చేసుకుంటున్నాను టీ పెట్టడానికి. 2 డేస్ నుంచి చలేమో గాని పొగమంచు గట్టి పడుతుంది కదా! అసలు 6:30 అయినా సరే పొగమంచు గట్టిగే మూసుంటుంది. మా వారు లేసి మొహం కడుక్కొనొచ్చి, "చలమ్మా చలి, చలి, చలి" అంటున్నారు. నాకైతే ప్రెజెంట్ ఏం చలి తెలియట్లేదు. ఎందుకంటే స్నానం చేసేసాను గదా! ఇంక స్నానం చేస్తే చలి చాలా వరకు తగ్గిపోద్ది. ఇంక నేనైతే మాత్రం ఆయన కోసం టీ అయితే పెట్టేస్తున్నాను. ఇంక నైటంతా నిద్ర పట్టకపోయేసరికి మార్నింగ్ అయితే చాలా గీరగా అనిపిస్తుంది. ఎంత త్వరగా బాక్సులు రెడీ చేసి, ఆళ్ళ పంపించి, చక్కగా పడుకుంటూ పోదాం అనే ఫీల్ మీదే ఉన్నాను. అదే ఫీల్ మీద ఇప్పుడు వంటయితే స్టార్ట్ చేశా. ఫస్ట్ అయితే రైస్ పెట్టేస్తున్నాను పొయ్యి మీద. టీ ఆల్రెడీ పెట్టేసా గదా! అదైతే నడుస్తుందింకా. అంటే స్టవ్ మీద నుంచి కిందకి కాదులెండి, మరుగుతుందని చెప్తున్నాను. ఇప్పుడు కర్రీ ఏదైతే త్వరగా అయిపోద్దో అది ఇప్పుడు ప్లాన్ జేసుకోవాలి. అంత త్వరగా వంట తెగ్గొట్టుకోవాలి. ఇంకా ఆలు ఫ్రై చేసి రసం పెట్టేద్దామని అయితే డిసైడ్ అయిపోయాను. ఇవైతే త్వరగా తెగిపోతాయి. నాకు వండేసాననే సంతృప్తి గూడా అయిపోద్ది. ఇంకా అలా డిసైడ్ అయిపోయి ఇంక రసం కోసం అయితే చింతపండు తీసేస్తున్నాను. నిన్న ఒక చిన్న ఇన్సిడెంటు. అంటే నాకు అంతా అంటే నేను గతంలో ఫేస్ చేసిందంతా గుర్తొచ్చేలా చేసిందనమాట. ఏం గాదు. జాను వాళ్ళ ట్యూషన్ టీచర్‌కి నేను నిన్న ఫీజ్ ఇవ్వడానికెళ్ళాను. అంటే ఆన్‌లైన్‌లో నాకు అదే ఫోన్‌పేలో అమౌంట్ లేదు. బై హ్యాండ్ ఇవ్వడానికని ఎళ్ళాను. జానుకి కనిపించకుండా ఇవ్వాలనుకున్నా. ఆ టీచర్ అన్నారు, "ఎందుకండి అలా ఇవ్వాలనుకుంటున్నారు?" అననేసి అడిగారు. "లేదు టీచర్, ఫీజు విషయంలో జానుకి తెలియడం నాకిష్టముండదు. అందుకోసమే మిమ్మల్ని సైడ్‌గా రమ్మని పిలిచాను" అంటే, "ఆ! ఓకే మేడం, మంచిదేనా" అని అనేసారు. కానీ నాకు అదయిపోయిన తర్వాత నేను ఫేస్ చేసిన కొన్నైతే గుర్తుకొచ్చాయనమాట. ఏంటంటే, నేను ఇంతకుముందు హోమ్ ట్యూషన్స్, స్కూల్‌లో వర్క్ చేయడం ఇవన్నీ జరిగాయి. అయితే జస్ట్ నా ఇంటి వరకొచ్చిన పిల్లల విషయంలో కాదు. నేను హోమ్ ట్యూషన్‌కెళ్ళినప్పుడు హోమ్ ట్యూషన్ అంటే అమౌంట్ ఎక్కువ ఉంటది. అన్నీ ఉంటాయి. అయితే కొందరు పేరెంట్స్ నన్ను టీచర్ అని పిలడానికి గూడా ఇష్టపెట్టుకోలేదు. నాకది చాలా బాధనిపించింది. అసలు ఏంటది అలా ఎలా ఆమె, ఆమె, ఆంటీ, ఆంటీ అని అని చెప్పడం. నేను వాళ్ళకొకటే చెప్పా. నీకు మీకు నేను చెప్తున్నా గదా! నేనేమవుతా మీకిప్పుడనంటే టీచర్ అన్నా. మరి టీచర్ అనే ఆంటీ అని ఎందుకు పిలుస్తావు అని అన్నా. అంటే ఓకే టీచర్, ఓకే టీచర్. అయినా సరే నేను మళ్ళీ వెళ్ళేటప్పటికి వాళ్ళ ఇంట్లో ఉన్న గ్రాండ్ పేరెంట్స్ అవని, పేరెంట్స్ అవని, ఆంటీ వచ్చేసారని పిలడం గానీ, ఏదైనా డౌటొస్తే ఆమెను అడుగు అని చెప్పడం గానీ, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పేరెంట్స్ మనమే ఫస్ట్ అనుకుందాం. మన టైంలో టీచర్స్‌కి ఎంత వాల్యూ ఇచ్చేవాళ్ళం. అసలు టీచర్స్ అంటే ఎంత రెస్పెక్ట్ అసలు. అదే విధానం పిల్లలకెందుకు నేర్పట్లేదో అని అనిపిచ్చింది. ఇప్పుడు అందరి పేరెంట్స్ నేనెళ్ళిన అన్ని హోమ్ ట్యూషన్స్ అలా లేవు. కొన్ని హోమ్ ట్యూషన్స్ అలా ఉన్నాయి. నాకప్పుడు అనిపిచ్చింది. ముందు పేరెంట్స్ నేర్పితే కదా పిల్లలు నేర్చుకుంటారు. ఏ విషయమైనను అసలు ఒక టీచర్ చెప్తే వింటారా? మీరు చెప్తే వింటారా? చాలా వరకు పిల్లలు టీచర్ చెప్పిందే వింటారు. మనం ఏదైనా చెప్పామనుకోండి, మా టీచర్ అలా కాదన్నారమ్మా, ఇలాగే అన్నారు అని జెప్పేసి అదే మాట చెప్తారు. ఏం లేదు, లాస్ట్ సండే జాను నాకు హెల్ప్ చేయడానికొచ్చింది. ఎందుకమ్మా అంటే, "మా టీచర్ మాకు చెప్పారమ్మా, మా మమ్మీకి హెల్ప్ చేయాలని చెప్పారు. అందుకే నేను ఇల్లు తుడిచేస్తున్నాను ఈరోజు" అది ఇది అనుకోనొచ్చింది. అదే ఏ విషయమైనా సరే టీచర్ చెప్తేనే నేర్చుకుంటారు. అలాంటి టీచర్‌కి ఫస్ట్ పేరెంట్స్ రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకుంటే బావుంటదబ్బా! అందరి పేరెంట్స్‌ని అనట్లేదు, కొందరుంటారు. వాళ్ళ గురించి అంటున్నాను. మన టైంలో మనం టీచర్స్‌కి ఎంత వాల్యూ ఇచ్చామో అది గుర్తుపెట్టుకుంటే చాలు. ప్రత్యేకంగా మన పిల్లలకి మనం నేర్పాల్సిన అవసరం లేదు. గురువులను పూజించగలిగినోడే తల్లిదండ్రులను కూడా పూజించగలడు. ఆ విషయం గుర్తుంచుకోవాలి ఫస్ట్ పేరెంట్స్ అయితే మాత్రం. ఇదే చెప్పాలనిపించింది నాకైతే మాత్రం. చాలా వరకు ఇప్పుడు విధానం చాలా డిఫరెంట్‌గా ఉంది. టీచర్ అంటే ఒక వాల్యూ లేదు. దాన్ని బట్టి నాకు అనిపించింది మాట్లాడాలని.
మీకు నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయాలనిపిస్తే కామెంట్ చేయండి. అదనమాట విషయం ఈరోజు. ఇంక రసమైతే పెట్టేసాను. ఇంకా గిన్నెలైతే మళ్ళీ రెడీ అయిపోతున్నాయి. ఇంతలో వాషింగ్ ఏరియా అయితే నైట్ బట్టలేసాను. మిషన్ చూడండి ఎలా నడుచుకొచ్చేసిందో ముందుకి. ఐరన్ స్టాండ్ పెడితే అది ఇక్కడ పింపురు పట్టేస్తుందని జెప్పేసి ఆన్‌లైన్‌లో ఈ ప్లాస్టిక్ స్టాండ్‌లు తీసుకున్నాను. నేను అందుబాటులో లేకపోతే అవి నాగిన్ డాన్స్ చేసుకొని మిషన్ ముందుకు తెచ్చేస్తున్నాయి అసలు. ఇంక మా వారినైతే పిలిచా. బట్టలన్నీ తీసేసాను గానీ, ఇప్పుడు చీరలే ఉన్నాయి తడపాలి. మిషన్ అడ్డయిపోయింది. కొంచెం వచ్చి హెల్ప్ చేయండంటే, ఇంకా మిషన్ అదైతే మళ్ళీ లోపలికి జరిపేస్తున్నాము. ఇంక చీరలైతే మిషన్‌కెయను. చీరలు పోతాయి. ఇంక అందుకే ఇక్కడ తడుపుకోవడానికైతే ప్లేస్ సరిపోవట్లేదని మళ్ళీ మిషన్ ఒకటి జరిపాను. ఇంక ఇక్కడ 2 మిషన్‌లు అయిపోవడం వల్ల చాలా ఇరుకైపోయింది. ఆ రెండో మిషన్ తమ్ముడిదిలెండి. ఇంకా చీరలైతే తడపాలి. ఇంతలో అదంతా క్లీన్ చేసేసాను. మరెందుకు మిషన్ ఎలాగో జరిపారని చెప్పేసి క్లీన్ చేసేసాను. ఇంక అటునుంచి వచ్చాక కొంచెం ఈ ఫ్లోర్ అది తుడిచేస్తున్నాను. అసలు వండిన వంట అయి పెట్టుకోవడానికి ఇక్కడే పెడతాను. చాలా వరకు పక్కన టీపాయ్ ఉంది. దానిపైన పెడతాను. కానీ వీళ్ళొచ్చి నాతో సోది పెట్టడానికి దాని మీదే కూర్చుంటున్నారు. సరేలే వాళ్ళక్కడ కూర్చుంటున్నారు కదా అని చెప్పేసి ఈ వండిన ఐటెమ్స్ అయితే అక్కడ పెట్టట్లేదు. ఇంక రైసు, రసం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఆలుగడ్డ అయితే పొయ్యి మీద పెట్టేసా. అది ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. ఇంక సరే తాలింపు అయితే రెడీ చేద్దామని అయితే తాలింపు రెడీ చేస్తున్నాను. ఇది ఆలుగడ్డ ఫ్రై అనుకోవాలో, కుర్మా అనుకోవాలో నాకేం పెట్టాలో తెలీదు. కానీ వండేస్తున్నాననమాట. ఇగోండి కుక్ అయిపోయింది. ఇంకా ఈరోజైతే టిఫిన్ ఏం రెడీ చేయట్లేదు. రైసే కొంచెం ఎక్కువ పెట్టేసాను. ఇంక నైట్‌ది కూడా కొంచెం రైస్ ఉంది. ఇంకా ఇది అది కలిపి పెరుగన్నం మంచిగా తినేయొచ్చు. నాకు గూడా ఓపిక లేదు మెయిను. టిఫిన్ మళ్ళీ కొత్తగా ప్రిపేర్ చేయడానికి. ఆల్రెడీ పిండయితే ఉంది గానీ, మళ్ళీ అది చేస్తే చట్నీ చేయాలి. ఇప్పుడు పర్వాలేదు మాకు పెరుగన్నం అలవాటే కాబట్టి, ఇంకా రైస్ అది అయిపోయింది కాబట్టి, ఇంక మా వారినైతే తినేయమన్నాను. సరే అమ్మ తినేస్తా అని చెప్పారు. ఇంక ఇదిగోండి ఆలు కర్రీ అయితే అవుతుంది ఓ పక్క. ఏంటో అబ్బా! ఒకప్పుడు ఆలూకి, ఇప్పుడు ఆలూకి చాలా డిఫరెన్స్ వచ్చేసింది. స్వీట్‌గుంటున్నాయి. ఎంత చేసినా, ఎన్ని నాకు ఉప్పు ఏసినా, కారం ఎక్కువేసినా, ఏమేసినా సరే స్వీట్‌గా ఉంటుంది. ఇంక ఉడకబెట్టేటప్పుడే కొంచెం కలర్‌ఫుల్‌గా ఉంటదని అప్పుడే కొంచెం పసుపేసేస్తున్నాను. నెక్స్ట్ సాల్ట్ కూడా ఏసేస్తున్నాను ఉడికేటప్పుడనమాట. ఆ తర్వాత మళ్ళీ ఇలా తాలింపు ఏసేటప్పుడు ఏస్తున్నాను. కొంచెం కలర్‌ఫుల్‌గా కనిపిస్తది. మెయిన్ మన నోటికి టేస్ట్ కన్నా కంటికి ఇంపుగా అనిపించేవే చాలా ఇంపార్టెన్స్ ఇస్తాం కదా! ఇంకా లాస్ట్‌గా ఫైనల్‌గా వచ్చేసి కాస్త గరం మసాలా అయితే ఏసుకున్నాను. ఇలాంటి డొక్కులంటే నాకు భలే ఇష్టమబ్బా! జాను కోసం ఏమంటారది? కేక్ పుడ్డింగ్ తెప్పించినప్పుడు అవి వచ్చాయన్నమాట. బాగా కిచెన్‌లోకి అలాంటి ఐటెమ్స్ గాని బెనిఫిట్ అయినప్పుడు నాకు భలే హ్యాపీ అనిపిస్తది. చూసినప్పుడు చాలా హ్యాపీ ఫీల్ అయ్యా. ఏ డొక్కు అక్క? ఏ డొక్కు గురించి అంటున్నావు అనుకునేరు. అక్కడ ఉంది కదా! గరం మసాలాకి చిన్న గ్లాస్ పెట్టాను. గ్లాస్ బాటిల్ పెట్టాను. దాని గురించి మాట్లాడుతున్నాను. ఇంతలో కిచెన్‌లో గిన్నెలన్నీ క్లీన్ చేశాను. మార్నింగ్ నుంచి ఇలాగే ఉంటదనమాట నైట్ క్లీన్ చేయకపోతే. మార్నింగ్ నుంచి వంట అవుతున్న నుంచి మొదలుకొని వంట కంప్లీట్ అయిన వరకు గిన్నెలు అవుతూనే ఉన్నాయి. ఇంకా ఇదిగోండి ఫైనల్‌గా ఆలు కుర్మా ఆలు ఫ్రై ఏదైతే అది రెడీ అయిపోయింది. ఇంక ఇదైతే బాక్స్ కోసం కర్రీ అయితే రెడీ చేసేసాను. ఫైనల్‌గా ఉప్పు, కారం సరిపోయిందా లేదా అని అయితే చూసేసుకుంటున్నా. లాస్ట్ టైము ఆలు కుర్మా చేసినప్పుడు మా వారేమో "ఏంటమ్మా ఇలా ఉందనంటే" "నువ్వు టేస్ట్ చెయ్యి ముందు" అని అన్నాను. అంతే కంపెనీ నుంచి ఫోన్ చేసి నవ్వుతున్నారు. "అమ్మ ఇందులో సాల్ట్ లేదమ్మా నువ్వు టేస్ట్ చెయ్యి" అని చెప్పేసరికి ఏటో హైలైట్‌గా అనుకున్నాను అని అన్నారు. ఇంక అందుకే ఎందుకని మంచిదని అన్నీ చూసుకుంటే అన్నీ సరిపోయి, ఇంక నైట్ అన్నం ఉంటే ఇంక మా వారికైతే పెరుగన్నం పెట్టేస్తున్నాను. ఈయనైతే పిండోడము, ఆవకాయి అదే తియ్యూరగాయ అనమాట ఊరు సైడు బావుంటది. ఈసారి మా అమ్మ చేశారు. చాలా చేశారు. ఇంకా ఆయనకైతే ఆ విధంగా టిఫిన్ కంప్లీట్ అయిపోయింది. సరే ఇంక ఆయనకైతే బాక్స్ అయితే కట్టేస్తున్నాను. ఇంక ఈ కర్రీ, రసము, రైసు ఇవైతే మాత్రం ఇంక అలా బాక్స్ పెట్టేస్తున్నాను. ఇంతలో జాను కూడా లేసి ఫ్రెష్ అప్ అయిపోయింది. ఆ పిల్లకి పెరుగన్నం పెట్టిస్తే సూపర్ అంటుంది. పెరుగన్నం పెట్టినప్పుడల్లా సూపర్ అంటది చూడండి. అప్పుడంటే నాకు నవ్వొస్తది. ఏంటే బాబు అని. ఇంకా జానుకైతే ఎగ్ రైస్ చేసేద్దామనైతే ఇంకా చూసుకుంటే 2 ఎగ్గులున్నాయి. ఇంకా వాటితోటైతే ఇప్పుడు ఆ పిల్లకి ఎగ్ రైస్ చేసేస్తున్నాను. ఇంక ఈరోజు ఆఫ్టర్‌నూన్ అయితే బాక్స్ తీసుకెళ్ళకూడదనైతే ఇప్పుడే చేసేస్తున్నాను. ఎందుకంటే మంచిగా పడుకోవాలని ఉంది. ఇప్పుడు ఇచ్చిస్తే నేను చక్కగా అంతా క్లీన్ చేసుకొని పడుకుంటూ పోతే నాకు కొంచెం రిలాక్స్‌డ్‌గా ఉంటదని జెప్పేసి ఇంకా పిల్ల కోసమైతే ఎగ్ రైస్ రెడీ చేసేస్తున్నాను. ఈ పిల్లకి ఏం పెట్టకపోయినా పర్లేదు. ఒక్క ఎగ్ రైస్ పెడితే చాలు బిందాస్ పండు చేసుకుంటది. ఇంకా ఫైనల్‌గా జానునైతే స్కూల్‌లో దించేసాను. దించేసి ఇప్పుడొచ్చాను. లాక్ ఏసుకోవచ్చు. లాక్ ఏసి పైన చేసుకున్నా పర్వాలేదు. బొట్టు నా కూతురు నా కోసం తీసుకొచ్చింది బొట్టు. లాక్ ఏసుకున్నా. ఇంకా అలా ఓపెన్‌లో ఉండిపోయినా టెన్షన్ ఉండదు. కిచెన్‌లో పని చేసుకోవచ్చు. అబ్బా! ఇప్పుడు నిద్ర వస్తున్నా పడుకోవడానికి లేదు.
ఇంక రాగానే ఏమైనా తినేద్దాం, తినేసి మిగతా పని చేసుకుందామని చూసాను. రైస్ పెట్టుకోవడానికి అస్సలు మనసు రావట్లేదు. ఈ నిద్ర గీరకి అన్నం నవలాలన్నా సరే బద్ధకంగానే ఉంది. సరే ఇప్పుడు ఈజీ అయిన ప్రాసెస్ ఏటి కడుపు నిండిపోవాలి, అన్నం నవలొద్దు. అందుకే అంబలైతే కాచేస్తున్నాను. మార్నింగ్ వద్దనేసి కాయలేదనమాట. ఇంకా ఇప్పుడైతే తప్పదని జెప్పేసి ఇంక అంబలైతే కాచేస్తున్నాను. అదైతే తాగేసి ప్రశాంతంగా పడుకోవచ్చని. ఇంకా ఇవి ఉన్నాయి కదా! ఈ కూరలు ఇవన్నీ ఊర్చేస్తున్నాను. ఈ ఉన్ని గిన్నెలు తోమేసుకుంటే లెగిసేసరికి కిచెన్ కొంచెం ప్రశాంతంగా ఉంటదని ఇవన్నీ ఊడ్చేసి కొంచెం ఇదంతా తుడిచేస్తున్నాను. ఇంకా ఫైనల్‌గా ఇదిగోండి అంబలైతే కాచేసుకుంటున్నాను. ఇంకా ఏంటసలు తమ్ముడే ఇంత తాగుతాడు వాడి కోసమే చేస్తుంటాను. ఇంక నైట్ గూడా అలాగే మిగిలిపోతే నేనే తాగేసాను. వీడు తాగట్లేదబ్బా! నేను చెయ్యట్లేదా వీడు తాగట్లేదు. ఇంకొచ్చాక అడగాలి. ఇంకా బొంతలవన్నీ మడతలు పెట్టేసి షెల్ఫ్‌లో అయితే పెట్టేశాను. ఇంకా ఫైనల్‌గా కిచెన్ మొత్తం క్లీనింగ్ అయిపోతుంది. ఇంతలో అమ్మయితే ఫోను జేసింది. ఊర్లో మినపసేను తీస్తున్నారంట. దాని గురించి ఫోను జేసింది మామూలుగా మాట్లాడుకుంటా. అసలు లాస్ట్ ఇయరు మినపసేను పంటలేదు. ఈ సంవత్సరము మినపసేను పంటలేదు. ఇంకా మాకైతే ప్రతి సంవత్సరం సంవత్సరానికి సరిపడేంత పప్పు పంపించేస్తారు అమ్మలు మినపప్పు టిఫిన్‌ల కోసము. ఈ సంవత్సరం అయితే మాత్రం పంపించలేపోయారు. అంటే ఈ సంవత్సరం అంటే ఈ సంవత్సరం కాదు. లాస్ట్ ఇయరు. ఆ లాస్ట్ ఇయర్ అలాగనే కొంచెం పప్పే పంపించారు. పంట లేదని జెప్పేసి. ఈసారి మాత్రం బయట కొనేసైనా పంపిస్తాంలే అమ్మ మీరు వర్రీ అవ్వకండి అని అంటున్నదనమాట. అదేం లేదులే అమ్మ మీకైన విధంగా పంపించు అని జెప్పేసాను. ఎందుకంటే మాకు పండుగకి కట్నాలని జెప్పేసి అల్లుడికిస్తారనమాట. అయితే మా అమ్మాళ్ళేంటంటే ప్రతి సంవత్సరం మాకు సంవత్సరం సరిపడాల మినపప్పు అనేది కట్నంగా పంపించేస్తా ఉంటారు. ఇప్పుడు మాకు పెళ్ళై 9 ఇయర్స్ అయిపోయింది. 9 ఇయర్స్ పంపించారు. ఇప్పుడు పంపిస్తున్నారు. ఇంక ఆళ్ళు అదే అన్నారు. "మేము కష్టపడేంత వరకు మీకు పంపిస్తూనే ఉంటామమ్మ మినపప్పు. మినపప్పు గురించి మీరు వర్రీ అవ్వకండి" అన్నారు. సరేనమ్మా అనేసాను. ఇంకా మా అమ్మతో మాటలయిపోయిన తర్వాత ఇంకా కిచెన్ అంతా క్లీన్ చేసి ఇంక ఇల్లయితే తుడిచేసుకుంటున్నాను. ఇంకా ఇల్లంతా తుడిచేసిన తర్వాత చూసుకుంటే రైస్ కొంచెమే ఉన్నదనిపించింది. మళ్ళీ మధ్యాహ్నం ఇంక పడుకొని లేవగానే వండడం అంటే కష్టం అని చెప్పేసి స్టవ్ మీద రైస్ అయితే పెట్టేసాను. ఇంక ఈ రైస్ అయ్యేలోగా పైకెళ్ళి బట్టలు తెచ్చేసుకొని మడత పెట్టేద్దాం అనుకున్నాను. ఈ టవల్ తప్ప ఇంకోటి ఆరలేదు. మంచు పడిపోయాయి అన్నీను మెయిన్. ఇంక ఈ రైస్ అయిపోతే సమ్మగా ఉడుకుని పోవాలి ఇదనమాట. అస్సలు నిద్ర లేకపోతే దేనికి పనికిరాము. సేమ్ అలాగే అయిపోయింది. ఏటి వండాను ఏటి తిన్నాను కూడా నాకు తెలీదు. అంత దారుణంగా కళ్ళు గిర్ర 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 మంటనియి. ఒక్కోసారి ఎంత మెడిసిన్ వాడుతున్నా ఒక్కోసారి నైట్ టైం నిద్ర పట్టట్లేదు. మరి ఎప్పుడు సర్దుకుంటుందో తెలియదు కానీ ఎవరిని అడిగినా సరే ఇప్పుడు కూడా చాలామందికి నిద్ర పట్టట్లేదు మెడిసిన్ వాడుతున్నా అనే దాని మీదే ఉన్నారు. సరే కానివ్వండి, అప్పుడప్పుడు తప్పదు. అలాగని చెప్పేసి ఏవి తప్పవు. ఇంక ఇదనమాట ఈరోజు వీడియో. మన వీడియోస్ నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ మీ. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఓకేనా? బాయ్ బాయ్.